ఎర్రచందనం ఉపయోగించి బొమ్మలు తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైన క్లస్టర్ అవసరమవుతుందని, కాబట్టి ఒక క్లస్టర్కి అధికారికంగా అనుమతి ఇవ్వాలి. ఈ క్లస్టర్ ద్వారా తయారు చేసే బొమ్మల ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఈ క్లస్టర్ ద్వారా అమ్ముడైన వస్తువుల ద్వారా ప్రభుత్వానికి పన్ను రూపేణ ఆదాయం కలుగుతుంది. ఎర్రచందనం మొక్కలు పెంచేలాగా రైతులకు అవగాహన మరియు ప్రోత్సాహం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. ప్రజల్లో ఎర్రచందనం వస్తువులు కొనుగోలు పట్ల ఉన్న భయాందోళనలు, అనుమానాలు ఈ క్లస్టర్ కొనవచ్చు అని నివృత్తి చేసేలా ప్రభుత్వం అవగాహన కల్పించాలి. ప్రజలకి ఎర్రచందనంతో చేసిన వస్తువులు ఈ అసోసియేషన్ ద్వారా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ద్వారానే ప్రోత్సాహం కల్పించాలి. ఈ ఎర్రచందనాన్ని కటింగ్ చేయడానికి రాష్ట్రంలో ఎటువంటి కటింగ్ మిల్లులకి అనుమతి లేకుండా కేవలం క్లస్టర్కి మాత్రమే అనుమతి ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎర్రచందనం నుండి విల్లాలలో దేవుని చిన్న విగ్రహాలు, దేవుని పూజ గదులు, ఇంటీరియర్ డెకరేషన్, ఫర్నిచర్ తయారు చేస్తున్నారు. మంచి డిమాండ్ కూడా ఉంది. అక్కడ ప్రభుత్వం అనుమతి కూడా ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ కూడా మాకు ఇలాంటి వెసులుబాటు ఉంటే వందల మందికి ఉపాధి దొరుకుతుంది. ఎక్కడ అవకతవకలు జరగకుండా క్లస్టర్ నుండి వెళ్లే ప్రతి సామాగ్రికి బార్కోడ్, హోలోగ్రామ్, జీఎస్టీ బిల్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఎర్రచందనం విదేశాలకు ఎగుమతి ప్రస్తుతం 250 టన్నులు మాత్రమే ప్రభుత్వం పరిమితం చేసి ఉండడం ఎర్రచందనం రైతులు, కొనుగోలుదారులు, అమ్మకందారులు, లైసెన్స్ హోల్డర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. పీసీసీఎఫ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి మంత్రి కేంద్ర ప్రభుత్వానికి చెప్పి ఈ ఎగుమతి పరిమితి సంవత్సరానికి 1000 టన్నులు పెంచే విధంగా వెసులుబాటు కల్పించాలి అని సంఘం తరపున కోరుతున్నాము. మరియు ప్రభుత్వానికి కూడా ఆదాయం కలుగుతుంది కాబట్టి ఈ ఎగుమతులను 1000 టన్నులకు పెంచేలాగా ప్రభుత్వం సహకరించాలని సంఘం అధ్యక్షులు రవిరాజు, కార్యదర్శి నాగయ్య, సంయుక్త కార్యదర్శి కొండేటి ఆంజనేయులు మరియు సంఘం సభ్యులు కోరడం జరిగింది. నమస్కారం. మరి 30 సంవత్సరాల నుంచి నా సర్వీస్లో చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఐక్యతగా నడిపితేనే మనకి ఈ సమస్య క్లియర్ అవుతుంది. అంటే ప్రతి ఒక్కరూ సీనియర్లకు ఉన్నవాడికి అన్నీ తెలుసు, కానీ ఏం చేయాలనేది అర్థం కాదు. ముఖ్యంగా గమనికి ఈ రోజు నేను ఈసీసీఎఫ్ దగ్గర ఏం చెప్దాం అనుకున్నానంటే, ఒక రేంజర్కి ఒక పరిధి ఉంది, డిఎఫ్ఓ గారికి ఒక పరిధి ఉంది, సీసీఎఫ్ ఒక పరిధి ఉంది. అంటే డిఎఫ్ఓ గారికి 1 టన్ను అంటున్నారు, మనం 100 చెట్లు కొట్టాము 10 టన్నులు అవుతున్నాయి. మరి డిఎఫ్ఓ గారికి 1 టన్నే పర్మిషన్ ఉంది. లేట్ అయిపోతున్నాయి ఈ ప్రొసెస్. ఏటి చెట్లు కొట్టాలని అనుకుంటే ప్రతి ఒక్కరికి 1 నెలలో ఇస్తున్నారు పర్మిషన్, రియాక్షన్ సంవత్సరం పడుతుంది. కానీ ఇది 6 నెలల లోపల మనం కనుక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు హెల్ప్ చేసి మనకి 6 నెలల రూపంలో మనకి కనుక అన్నీ ప్రొవైడ్ చేసేస్తే మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాక ముందుకంటే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరికన్నా బైరు ఉన్నాడు అని అంటే ఆ బైరు ఫోన్ ఏం చేస్తారంటే లిమిట్ అయిపోయింది, ఆంధ్రలో లిమిట్ అయిపోయింది, మేము రాము. అప్పుడు కొలిక్కి మనం పెట్టుకున్న వాళ్ళందరం వడ్డీకి తెచ్చా, వడ్డీకి కట్టకపోతాం. అందువల్ల దయచేసి ఇది మాత్రం ఎక్స్పోర్ట్ వెళ్ళటానికి మనందరం మాట్లాడాలా. అది పీసీసీఎఫ్ గారి దగ్గర ఈ సమస్య తీసుకెళ్ళాం కాబట్టి అది సీరియస్గా ఎత్తుకుని ఇది సీఎం గారి వరకు వెళ్ళాలి. అందువల్ల మన పరిష్కారం అవ్వాలని అంటే మనకి ఎక్స్పోర్ట్ ఫ్రీ చేయాలి. అది ఒక్కటి మాత్రమే మిమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయమంటున్నాను. మనందరం ఐక్యతగా ముందుకెళ్దామని ఈ యొక్క 5 నిమిషాలు ఇచ్చిన టైంకి అందరికీ కృతజ్ఞతలు. ఫస్ట్ మనకి ఏంటంటే ఈరోజు మనం ఎందుకు వచ్చినాం అనేది మీకు అర్థమవుతుంది కదా. ఫస్ట్ మెయిన్ ఇంతమంది మనం వచ్చినాం కదా, ఎందుకు వచ్చినాం, ఈ మీటింగ్లో మనకి ఏం లాభం ఉంది. కృష్ణమూర్తి గారు మీరు ఇంట్రడక్షన్ అందరు కావాలంటారు. అందరి దగ్గర అప్పుడు మేము స్టార్టింగ్లో బాగా ఇబ్బందులు రెడ్సాలని అంటే బాగా ఇబ్బంది పడి ముందుకు వచ్చాం, కష్టాలను చూసినాక ఎవరి పాటు వాళ్ళు పని చేసుకుంటున్నాం, లాస్ట్ కూడా పని చేసుకుంటున్నాం, బాగా ఇబ్బంది పడినాం. అందుకోసం మనం అంతా సమిష్టిగా ఉంటే బాగుంటుందని ఒక అందరం కలిసికట్టుగా వచ్చుకొని ఒక యూనియన్ తయారయ్యి అసోసియేషన్గా తయారయ్యి మన సమస్యలు, ఎందుకంటే చాలా సమస్యలు వచ్చాయి. ఒక చెట్టు ఒకటి కొనడం, డిపార్ట్మెంట్తో సమస్య, ఒక ఫైల్ నడచాలంటే సంవత్సరం పడుతుంది. ఎవరిని కాడ 3 నెలలు ఒక చెట్టు కొట్టాలి, రైతు కాడ ఏం చెప్తాం 3 నెలలు కొట్టా అని మన అగ్రిమెంట్ రాసుకుంటాం. ఆ రైతుతో కొట్టలేని దానికి ఎందుకు మనమే డబ్బు కట్టేస్తున్నాం, కట్టినా కానీ కొట్టలేకుండా, ఎందుకంటే డిపార్ట్మెంట్లో లేట్ అవుతుంది. ఇవన్నీ చూసే మనం అంతా ఒక అసోసియేషన్ అసోసియేషన్ పెడితే అందరం ముందుకు వెళ్తామని ముందుకు వచ్చాం. అంతే, దీనికి లేదు సమస్య లేదు. ఒక్కటి నీ సరుకు నీది, నా సరుకు నీది, ఎవరి సరుకులు అమ్ముకుంటాం. అందరం సమస్య లేకుండా ఏమైనా కష్టం వచ్చి కలిసికట్టుగా పోదాం. ఇప్పుడు ఆవులు 10 కలిసి ఉన్నప్పుడు కూలి ఏం చేయలేదు, విడిపినప్పుడు ఏం చేస్తే ఒక పావును తినేసిపోతుంది. అలాగా మన దాంట్లో సమస్యలు చూసి మేము అంతా ఒకటి అయినాం. అంతేగాని ఏముంది ఒకరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం దీనికి లేదు. మెయిన్ అంతే, మెయిన్ కారణం చెప్తున్నాను. అందుకోసమని మనం తిరుపతిలో ఒక రూమ్ ఓపెన్ చేసాం. ఎవరున్నా మన వాళ్ళు కాబట్టి అక్కడ ఆఫీసులు ఉంటుంది, ఏ సమస్యలు కాబట్టి
మీరు సమస్య లేకుండా ప్రతిదీ తీసుకెళ్ళాలి. అంతే, దీంట్లో ఏం లేదు. ముఖ్య ఉద్దేశం అది. అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం, వ్యాపారం చేద్దాం. ఒక నిమిషం, మనం మార్కెట్లోకి వెళ్తే, నేను వెళ్తే నా రెడ్ శాండ్ వ్యాపారం నేను చెప్పుకోలేకుండా, నేను మా ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ శాండ్ వ్యాపారం చేస్తాను, ఏమో అడుగు పడుతున్నావా, నువ్వేం స్మగ్లర్గా, కష్టపడి సంపాదించుకున్న డబ్బు కూడా ఎరసనం అంటే అట్లా అయిపోయింది, పబ్లిక్లో అలా అయిపోయింది. అలా లేకుండా ఎరసనం అనేది పట్టాలలో ఉంది, ప్రతి ఒక్కరు వ్యాపారం చేస్తాం. ఇది ఒక రైతు పండించింది, అడవిలోనే కదా తీసుకెళ్దామని అవేర్నెస్. భయపడాల్సి పని లేదు. నేను నా అక్కడ 350 టన్నులు ఉంది, కనీసం ఇంట్లో కుర్చీ తయారు చేసుకుని ఒక చిన్న బొమ్మ పెట్టుకోలేకుండా. అలా కష్టాలు ఉన్నాయి దీంట్లో. ఈ కష్టాల కోసం మనంతా ఒక అయినాం, అంతేగాని ఇంకేం ఇబ్బంది లేదు. అది అసలు విషయం. ఎందుకంటే మీరు ఏమైనా చూశాను కాబట్టి దీంట్లో ఉండే కష్టాలు. దీంట్లో ఒకటే ఈ డిపార్ట్మెంట్ కాదు, పోలీసులు, రెవెన్యూ, టాస్క్ ఫోర్స్, ఎంతో ఉంది, 5 డిపార్ట్మెంట్లు. ఎవరు వచ్చినా కానీ ఏమన్నా అంటే నీకేముంది పేపర్ దా అంటాడు, నీకేం మాట్లాడు, ఏం మాట్లాడు. రెవెన్యూ వచ్చినా నీ పేపర్ దా అంటాడు. మనకాడ ఏముంటుంది, పేపర్ ఏముంటుంది. కనీసం చిన్న పొయ్యి పోయాలంటే, చిన్నది ఒక రోకల పని తయారు చేయాలని మిషన్లోకి ఎత్తుకోమని నేనే డైరెక్ట్గానే తీసుకెళ్ళాక ఒకటి పోయిలా, రాజు నా సీట్ చేపిస్తాను నా మిషన్ నేను. అట్లా సమస్యలు ఉన్నాయి కాబట్టి మనంతా ఒకటి అయ్యి ముందుకెళ్దాం. ఇది ఓపెన్ మార్కెట్లో అమ్ముకునేట్టు అందరం ముందుకెళ్దాం ఉద్దేశంతో ఒకటి అయినా అంటే ఇంకేం చెడ్డ ఉద్దేశం లేదు, ఏం లేదు. ఏమైనా ఉంటే మీకు చెప్పాలంటే ఏమో రమ్ము, అంతేనా? దీని కాన్సెప్ట్ అంతే. కలిసికట్టుగా ముందుకెళ్దాం, పని చేసుకుని ముందుకెళ్దాం, అంతేనా? ఇప్పుడు ఏమంటే మార్కెట్ డౌన్ అయింది, కొనుగోలు లేరు. చైనా మార్కెట్ డౌన్ అయింది, ఏమో తెలియదు. అందరూ డౌన్ మాకు వద్దు, సరుకు మాకు వద్దు అంట. చిన్న చిన్న వాళ్ళు 5 టన్నులు 10 టన్నులు చేసుకుని ఉన్నారు. వాళ్ళు నా కాడికి చాలా మంది ఫోన్ చేశారు, మీకు కష్టంగా ఉన్నది ఏం చేయాలని. కొన్ని రోజులు వెయిట్ చేయాలి, ఏదో ఒక మార్గం ఎత్తుతామని. ఆ మార్గం కోసం మనం అడిగేసాం. ఏదో 5 టన్నులు 10 టన్నులు ఒక మూవ్ అయితే వాళ్ళు అక్కడ రోజులు రిలాక్స్ అవుతారండి. మెయిన్ ఉద్దేశం. చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు 4 టన్నులు 5 టన్నులు చేసుకున్న వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళ కోసం కొద్ది మార్కెట్, ఇండియా మార్కెట్ చాలా పెద్దది. మన ప్రపంచంలో మన ఇండియా కూడా ప్రపంచం జనాభా మన ఇండియాలో చైనా ఇచ్చేసాం. మనం చైనా కాసేయాం ఈ మధ్య మనం. కాబట్టి ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం, మార్కెట్ చేసుకున్నాం, అందరం హ్యాపీగా ఉన్నాం. ఖచ్చితంగా నా ఉద్దేశం అది. అందుకే అందరం ఒకటైనా మనం. ఒక 2 మాటలు వేద్దాం. ఏదైనా అవకాశాలు ఏదైనా ఉంటే కూడా అందరం పంచుకుంటాం, ఎక్కడ డిస్టర్బ్ రాదు. అదేవిధంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం బహిరంగంగా విమర్శించుకోకుండా, మనకని చెప్పి ఆఫీస్ ఉంది దామనీళ్ళు, అక్కడికి వచ్చినామంటే కలిసి మాట్లాడుకుంటాం. మా అందరి నెంబర్లు కలిసి మీకు ఇస్తాము. ఏ సమస్య అయినా కానీ అందరం కలిసి ముందరకు పోతాం. కావలి నియోజకవర్గ ప్రజానీకానికి నా నమస్కారాలు. నూతన సంవత్సర వేడుకలను పూర్తి చేసుకొని రేపటి రోజున ముక్కోటి ఏకాదశిని మన అందరం కూడా జరుపుకోబోతున్నాం. ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు పురాణం ప్రకారం అందరికీ దేవుడైన విష్ణు వైకుంఠాన్ని వీడి 3 కోట్ల దేవతలందరికీ దర్శనమిచ్చేందుకు ఉత్తర ద్వారం నందు వచ్చుతున్నాడు. కాబట్టి దాన్ని ముక్కోటి ఏకాదశిగా అభివర్ణిస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఆనాడు విష్ణువుని సందర్శిస్తే 300 కోట్ల జీవిత ఫలం మనకు అందరికీ అందుతుందని ప్రజల యొక్క నాంది. అందుకని రేపటి రోజున అందరూ కూడా ముక్కోటి ఏకాదశి నాడు అందరూ దేవాలయాలు సందర్శించాలని, అందరినీ ఆ దేవుణ్ణి కొలవాలని, ఆ దేవుని యొక్క దీవెనలు మన కావలి నియోజకవర్గం మీద, మన అందరి ప్రజల మీద ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.